అందులో ఎక్కడ పొందుపరచలేదు. సాంస్కృతిక విభాగాన్ని ఏర్పాటు చేసిన అన్నాడు తప్ప కవులు కళాకారులను తన గడిలో బంధించి వాళ్ళని పొగడడానికి, వాళ్ళ భుజకీర్తులను పెట్టడానికి అందుకు మాత్రమే వాళ్ళను ఉపయోగించుకున్నాడు తప్ప ఎక్కడ కూడా ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని, ప్రజా సమస్యలనే బానిగా మార్చి ప్రజల యొక్క సమస్యల్ని పాటల రూపంలో, ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని, పోరాటాలకు స్ఫూర్తినిచ్చే విధానాలు గతంలో ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కవులు కళాకారులు గడీలలో నిర్బంధానికి గురై దొరగారి భుజకీర్తులను శ్లాఘించడం తప్ప ఎలాంటి అవకాశాలు లేని సాంస్కృతిక దాడి తెలంగాణ మీద చేసిండు. అందుకే తెలంగాణ సంస్కృతి మీద జరుగుతున్న దాడిని, తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షల్ని గుర్తుపెట్టుకొని మా ప్రభుత్వం టీజీని మళ్ళీ టీజీగా కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తెచ్చి అమలు చేసినాము. జయ జయ తెలంగాణని ఎక్కడైతే నిషేధానికి లోనైందో గల్లీ గల్లీలో జయ జయ తెలంగాణ గానం వినాలి, తరతరాల మన పిల్లలు ఆ స్ఫూర్తిని పొందాలి అని రాష్ట్రీయ గీతంగా మా మంత్రివర్గం నిర్ణయం తీసుకొని ఆ పాటకు, ఆ ఆలోచన విధానానికి మా ప్రభుత్వం అవకాశం కల్పించింది. తెలంగాణ తల్లి విషయంలో కూడా తెలంగాణ కవులు కళాకారులను సంప్రదించి తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నంలో కూడా తెలంగాణ ఉద్యమంలో ఉద్యమ స్ఫూర్తిని నింపిన కవులు కళాకారులను సంప్రదించి వాటిని కూడా సమూలంగా మార్పు చేసి ప్రజాస్వామిక స్ఫూర్తిని ఆ చిహ్నాలలో ఉంచే విధంగా మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా పరిపాలనకు సంబంధించి నిషేధిత ప్రాంతాలుగా ఉన్న ప్రగతి భవన్ కావచ్చు, రాష్ట్ర సచివాలయం కావచ్చు, ఇవి నిషేధిత ప్రాంతాలు కావు. ప్రజలు స్వేచ్ఛగా రావచ్చు, వాళ్ళ సమస్యలు విజ్ఞప్తులు చేయొచ్చు, వాటిని పరిష్కరించడానికి మా ప్రభుత్వం ఉన్నది అని చెప్పి సచివాలయ గేట్ల నుంచి ప్రగతి భవన్ ముందల ఉన్న ముళ్ళ కంచెలను బద్దలు కొట్టి ప్రజలకు ప్రవేశం కల్పించినము. రాజపక్షే శ్రీలంకలో అధికారాన్ని కోల్పోయిన రోజు ప్రజలు ఏ సమరోత్సాహంతో వారి రాచరికపు ప్యాలెస్ల మీద దాడులు చేసినరో, మేము ప్రగతి భవన్ ముందల ఉన్న ముళ్ళ కంచెలను బద్దలు కొట్టినప్పుడు కూడా తెలంగాణ సమాజం అంతా జ్యోతిరావు పూలే భవన్లోకి, ప్రజాభవన్లోకి ప్రవేశించి స్వేచ్ఛగా తిరిగి ఈరోజు జ్యోతిరావు పూలే ప్రజాభవన్ ప్రజలకు ఒక వేదిక అయింది, ప్రజా సమస్యల పరిష్కారానికి నాంది పలికింది. అందుకే ఈరోజు అక్కడే కానీ రాష్ట్ర పరిపాలన నిర్దేశించే సచివాలయంలో పాత్రికేయ మిత్రుల నుంచి మొదలు పెడితే సామాన్య ప్రజల వరకు ప్రవేశాన్ని కల్పించి మా మంత్రివర్గ సహచరులను అందుబాటులో పెట్టి ముఖ్యమంత్రితో సహా అందరూ ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి, మేము పాలకులం కాదు సేవకులము అని నిరూపించడానికి శాయశక్తుల ప్రయత్నం చేసి వచ్చిన వాళ్ళు ఇచ్చిన విజ్ఞప్తులన్నిటిని కూడా పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాము. అందులో పరిష్కరించేటి ఉండొచ్చు, పరిష్కారం కాని ఉండొచ్చు, కనీసం వాళ్ళ విజ్ఞప్తులు వినే వేదిక కల్పిస్తున్నాము. ఇది పరిపాలన పరంగా అధికారులకు కూడా గుత్తాధిపత్యంగా కొద్దిమంది సామంతులను పెట్టుకొని నడిపినట్టుగా కొద్దిమంది అధికారుల చేతుల్నే అధికారాన్ని పూర్తిగా పెట్టి పరిపాలన సాగించిన విధానాన్ని స్వస్తి పలికి ప్రతి శాఖకు సమర్థవంతమైన అధికారులను నియమించి స్వేచ్ఛగా వాళ్ళు నిర్ణయాలు తీసుకునే విధంగా ఈరోజు పరిపాలనను వికేంద్రీకరించినము. ఇవాళ ఎస్పీలు కానీ కలెక్టర్లు కానీ ప్రిన్సిపల్ సెక్రటరీలు, చీఫ్ సెక్రటరీ కానీ, డీజీపీ కానీ, ఇతర అధికారులు కానీ, పంచాయతీరాజ్ కానీ, రెవెన్యూ కానీ, R&B కానీ, ఎక్సైజ్ కానీ, ఏ శాఖకు ఆ శాఖకు వాళ్ళ పని విభజన చేసి దానికి సంబంధిత శాఖలకు అధికారులను నియమించి ఆ మంత్రులను స్వేచ్ఛగా పనిచేసే విధంగా పరిపాలనను ముందుకు తీసుకొచ్చినాము. 10 సంవత్సరాలు పేరుకపోయిన వేలాది ఫైళ్లను ఈరోజు పరిష్కరించుకుంటూ ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ పారదర్శకమైన పరిపాలనను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి మా ప్రభుత్వం ఈ 100 రోజుల్లో నిరంతరం ప్రయత్నం చేసి పరిపాలనలో సమూలమైన మార్పులు తీసుకొచ్చి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే పరిపాలనను మేము అందించే ప్రయత్నం చేసినాము. అదేవిధంగా సంక్షేమానికి సంబంధించి గతంలో ఆనాడు 2004-2014లో మా ప్రభుత్వం
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలను కొనసాగిస్తూనే అది ఉచిత కరెంటు కావచ్చు, రాజీవ్ ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ముస్లిం మైనారిటీ 4% రిజర్వేషన్ కావచ్చు, ఆ రోజు తీసుకున్న ఎన్నో విధానపరమైన నిర్ణయాలను కొనసాగిస్తూనే కొత్తగా 6 గ్యారంటీలు ఏవైతే మేము ఇచ్చినామో ఆర్టీసీ బస్సులలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణాన్ని 7.5 అధికారాన్ని చేపడితే 48 గంటలు తిరిగే లోపలనే డిసెంబర్ 9 నాడు ఉచిత బస్సు ప్రయాణం ఆడబిడ్డలకు కల్పించడం. ఈ రోజు వరకు ఈ 100 రోజుల్లో 26 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. ఆనాడు పేద ప్రజలు వైద్యం అందక చనిపోతుంటే రాజశేఖర్ రెడ్డి గారు విజ్ఞతతో ఆలోచన చేసి రాజీవ్ ఆరోగ్యశ్రీ 2 లక్షల రూపాయలు ఉచిత వైద్యాన్ని తీసుకొస్తే కాంగ్రెస్కు పేరు వస్తుంది, పేదవాళ్ళు చస్తే నాకు పోయేదేముందని చంద్రశేఖరరావు గారు రాజీవ్ ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తే మేము వచ్చిన ఎంబడే 48 గంటల్లోనే పేదలకు 10 లక్షల